కూడా ఫోన్ గుంజుకుని హుండీలో ఎత్తా అని కూడా అన్నారు. కానీ ఇంకా యూట్యూబ్లో ఎడతాను నన్ను కూడా తీయలేదు. సబ్స్క్రైబ్ చేసే ఛానల్ మరి అంగో ఆయన పేరు క్షేత్రములన్నిటిలోకి గొప్పది ఏది అంటే కాశీక్షేత్రం. ఆ కాశీక్షేత్రం కన్నా గొప్ప క్షేత్రం ఈ భూమండలం మీద ఏదో తెలుసా? ఒక్క దక్షారామమే. దక్షిణ కాశీ అని పిలవబడినప్పటికీ కాశీ ఎక్కుడు క్షేత్ర సంఘములలోన కాశీ కన్నను ఎక్కుడు గౌరవమున భోగమోక్ష నివాసంబు దక్షవాటి. కాశీ పట్టణానికి వెడితే ఒక్క మోక్షం గురించి మాత్రమే వెళ్ళాలి. కానీ దక్షారామ క్షేత్రానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే అసలు దక్షారామ క్షేత్రంలో మోక్షానికి మోక్షము లభిస్తుంది. అలాగే అక్కడ విశేషమైనటువంటి భోగానికి కూడా అదే క్షేత్రం. అందుకే ఇప్పటికీ పెద్దలు ఒక మాట చెప్తారు, అర్థ సంబంధమైనటువంటి సమస్యలు ఉంటే, ఏదైనా ఐశ్వర్య సంబంధమైనటువంటి సమస్య ఉంటే దక్షారామ క్షేత్రానికి వెళ్ళి భీమనాథుణ్ణి సేవించండి అంటారు. స్టార్ట్ చెప్పు. ఎడిపోతున్నావు? కళ్ళు పెట్టినావు టెంపుల్లో పోతాను కానీ కానీ వెనకనే వస్తున్నా బాగా వెనకనే వస్తున్నా. మాస్క్ లేదు లోనకి రాలేదు రాడు. రాగట్టయితే నీ మాస్క్ పెట్టుకోలే. రామం శివాలయం ఈ అన్ని గుళ్ళు తిరుగుడు అవుతుంది. బటు ఎంట్రన్స్ నో మాస్క్ నో ఎంట్రీ. ఆహారం కూడా ఇవ్వకూడదు, భోజనం కూడా హైలైట్ ఇది వాటిని ఎంట్రన్స్ ఇది ఎన్ని గోపురాలు ఉన్నాయి? గాలి గాలి గోపురాలు గోపురాలు రెండు. ఈ ఆలయం కడతానికి 10వ శతాబ్దం 15వ శతాబ్దం 30 years. 30 years. ఓ 30 సంవత్సరాలు. మరి మినిమం ఉంది. మరి ఆ గుడి కూడా అట్నే ఉంది. గాలి గోపురాలు 4 గాలి మొత్తం 4 దిక్కులో ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్కటి 4 దిక్కులు 4 గాలి గోపురాల. చెప్పు. 4 దిక్కులు 4 గాలి గోపురాలు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. వాళ్ళు దేవాలయం హిస్టరీ చెప్పండి. చెప్తే ద్రాక్షారామం శివాలయం లోపలికి ఎంట్రీ లేదు. అయినా కష్టపడి తీస్తున్నాం ఎలానో అలా. లోపలికి ఎంట్రీ అసలు ఫోన్స్ బయట కూడా వీడియో తీయనివ్వట్లేదు. ఇది శివాలయం, శివలింగం. ఇది గుడి బయట మొత్తం పురాణ పాతకాలం గుడి. మొత్తం గుడి గుడి ప్రాంగణం ఇది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం ఇప్పుడు మేము. విగ్రహం ఫస్ట్ ఫ్లోర్ కింద నుంచి ఫస్ట్ ఫ్లోర్ దాకా ఉంటుంది. ఇక్కడ శివలింగం. ఇక్కడ శివలింగం ఫస్ట్ ఫ్లోర్ దాకా ఉంటుంది. కింద నుంచి ఫస్ట్ ఫ్లోర్ ఎత్తుంటుంది. ఎన్ని 20 అడుగులు శివలింగం. ఇక్కడ లోనికి అసలు కెమెరాస్ రానివ్వట్లేదు. శక్తిపీఠం ఇక్కడ
కనబడుతుంది శక్తిపీఠం కింద. నాభిలో కింద. నాభి పడ్డది అది శక్తిపీఠం. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం మనం ఇప్పుడు. ఇదంతా గోపురం పైన మొత్తం ఇది అట్లా. ఇది గుడి మొత్తం ప్రాంగణం. ఇది వెనక వైపు. ఇది మొత్తం ఇంకా పోతుందా, ఇంకా ముందు చూపెడదాం. ఇప్పటికే మన ఇంట్లో చిన్నపిల్లలు కానీ ముసలివాళ్ళు ఉంటే ఏం చేస్తాం, 10 ఇంటికి బాగుంది శివాలయం బయట ఆటలు కాదు భరించడానికి ఇది ఊరే వాళ్ళ కదా కాశీ శ్మశానం. అంత ఇప్పుడే దర్శనం గజస్తంభం, గజస్తంభం పక్కనే చెట్టు. రాశి నక్షత్రం తిరుగుతా పోయేదాకా ఇది రెండో గోపురం కదా, మనం ఎంటర్ అయింది ఫస్ట్ది, ఇది రెండోది. పోదా ఇప్పుడే దర్శనం అయిపోయింది, బయటకు వచ్చాం. అక్కడ వీడియోస్ తీయనీయలేదు. ఇక్కడ ఇంకో టెంపుల్ ఉంది. ఏం టెంపుల్? భైరవ స్వామి అంట. దర్శనం అయిపోయి వచ్చినాము. ఇంకా ఇది మనం ఇందాక రెండోది చూసినాం, ఇప్పుడు ఇది మూడో గాలి గోపురం. గార్డెన్ చూడండి, గార్డెన్ వాటర్ కింద మొత్తం గార్డెన్. క్లీనింగ్ ఒకళ్ళు ఉంటూనే ఉంటుంది. కింద మొత్తం గార్డెన్. ఇది నీట్గా మెయింటైన్ చేస్తారు. ఇది మాది ఇప్పుడే దర్శనం అయిపోయింది, కానీ ఫొటోస్ వీడియోస్ తీయనీయకపోతే అటో ఇటో పడి కొంచెం చిన్న చిన్న ఫుటేజ్ తీసాం. కానీ ఫోన్స్ మొత్తానికి ఎలా బయట కూడా దివనియట్లే, ఫోన్స్ వీడియోస్ ఫొటోస్. అన్నదాన మండపం అంట. మూడో గాలిగోపురం పక్కన అన్నదానం. ఇక్కడే అన్నదానం చేస్తారు. ఇప్పుడు టైం కాదు కాబట్టి ఖాళీగా ఉంది. టైంకి వచ్చుంటే హడావుడిగా ఉండేవు. ఇది అన్నదానం చేస్తే స్థలం. ఇంకా ఇప్పుడు మనం లోన అమ్మవారిని చూపెట్టలేము కాబట్టి అమ్మవారు సేమ్ అంతే ఉంది. లోన కూడా దగ్గర అమ్మవారు అంతే ఉంటుంది. లోపల ఇంతే ఉంటుంది అమ్మవారు. నిత్యాన్నదానం. ఈడ కూడా ఫుడ్ బాగుంది. ఈడ కూడా టేస్ట్ చేసినాం. సేమ్ ఇంతే ఉంటుంది. ఈడ ఏంటంటే గార్డెన్ చూడటానికి ఆహ్లాదంగా మంచిగా మనం వీకెండ్ వచ్చిన పిల్లల్ని తీసుకొచ్చి టెంపుల్ అని కాకుండా కూడా ఒక పార్క్ లాగా తీసుకొని రావచ్చు. టెంపుల్ సూపర్, ద బెస్ట్ టెంపుల్. ఇది 4వ గాలి గోపురం. మొత్తం ఈ గుడికి 4 గాలి గోపురాలు. ఇది 4వ గాలి గోపురం. పక్కనే గార్డెన్.
ఇక్కడ అమ్మవారి శక్తిపీఠం. ఇది మొత్తం మన శక్తిపీఠాల్లో ఇది 12వ శక్తిపీఠం. ఇక్కడ అమ్మవారు 12వ శక్తిపీఠం. వరల్లో ఉన్న అన్నిట్లో మన దాంట్లో ఉన్న మొత్తం పీఠాలలో ఇది 12వ శక్తిపీఠం. ఇంకా మాడి చెట్టు ఉంది ఇక్కడ, మంచి పెద్ద చెట్టే ఉంది. మాడికాయలు కాయలేదు, చూద్దామన్నా తెంపుకుందామన్నా. ఇంతటితో ఈ వీడియో అయిపోతుంది. ఎండింగ్ చేద్దామని చేస్తున్నాం. చాలా కష్టపడి పర్మిషన్లు ఉన్నా లేకపోయినా లోపల ఫోన్స్ తీసుకుంటా అన్నా కూడా కష్టపడి వీడియోస్ తీస్తున్నాం, ఫొటోస్ తీస్తున్నాం, కష్టపడుతున్నాం. బాగా ఎక్స్పీరియన్స్. ఫోన్ గుంజుకుని హుండీలో ఎత్తా అని కూడా అన్నారు, కానీ ఇంకా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే వచ్చింది. బాగా ఎక్స్పెన్సెస్ కూడా అవుతున్నాయి. కష్టపడి ఇవన్నీ మీకు చూపెట్టాలని కష్టపడుతున్నాం. కాబట్టి మాకు కొంచెం మీరు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేసి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కంపల్సరీ కామెంట్స్ పెట్టండి. ఏమైనా కామెంట్స్ ఉంటే అవి మనం డిస్కస్ చేద్దాం. బాగున్నా బాగాలేకపోయినా కామెంట్స్ పెట్టండి. బాగాలేకపోతే బాగాలేదని చెప్పాలి. బాగున్నా బాగాలేకపోయినా కామెంట్స్ పెట్టండి. మీరు ఎంకరేజ్ చేస్తేనే మేము ఇంకా తీయగలుగుతాం. కొత్తగా కామెంట్స్ పెట్టండి, అక్కడికి కూడా వెళ్ళి ట్రై చేద్దాం. ఇంకేదన్నా ఉంటే ప్లేసెస్ ఏమన్నా మీకేమన్నా మీ ఊర్లో చేయమన్నా వచ్చి తీయమన్నా చేస్తాం, ట్రై చేస్తాం. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట సిమ్ ఈ వీడియో అయిపోతుంది, మా జర్నీ కూడా అయిపోతుంది. బాయ్. ఓకే బాయ్. అన్ని తింటాయి, కూరగాయలు అన్నీ తింటాయి. బ్రహ్మంగారు విగ్రహం. ఇది కోనేరు, దాక్షారామం కోనేరు. కొట్టు పండు సబ్స్క్రైబ్ చేసి ఛానల్ మరి అంగో ఆయన పేరు